జనసేనలోకి వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాజీ మంత్రి బాలినేని భేటీ అయ్యారు. జనసేన కేంద్ర కార్యాలయంలో వీరిద్దరూ పవన్ తో సమావేశమయ్యారు. ఈ నెల 22న జనసేనలో చేరతానని సామినేని ఉదయభాను ప్రకటించగా త్వరలో మంచి రోజు చూసుకొని జనసేనలో చేరతానని బాలినేని తెలిపారు. జగన్ విధి విధానాలు నచ్చకనే వైసీపీని వీడినట్లుగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. ఈ నెల 22న జనసేనలో చేరబోతున్నట్లుగా వెల్లడించారు. కూటమికి తగ్గట్టుగా వివాదాలకు తావు లేకుండా నడుచుకుంటానని తెలిపారు. జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనతో ప్రయాణం చేసే వాళ్ళని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రేపు మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీ రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత 22వ తారీఖున సాయంత్రం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నారు. ముఖ్యమైన నాయకులు ఇవాళ ఏం చర్చ జరిగింది సార్? ముఖ్యంగా నేను వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసి, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను 1999లో. ఆయన రాజకీయంగా నాకు అనేక రకాలుగా నాకు అవకాశాలు కల్పించారు. ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నన్ను పిసిసి కార్యదర్శిగా చేశారు. జగన్ కు విశ్వసనీయత లేదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. త్యాగాలు చేసిన వారికి జగన్ న్యాయం చేయలేదన్నారు. మంచి రోజు చూసుకొని జనసేనలో చేరుతానని వెల్లడించారు. ప్రజల్లో జరిగేది చెప్పినా జగన్ కు నచ్చలేదన్నారు. ఏడ్చి ఏడ్చి తన కళ్ళలో నీళ్లు కూడా ఇంకిపోయాయని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ తన గురించి మాట్లాడారన్నారు. ఏనాడు జగన్ తన గురించి మంచిగా మాట్లాడలేదన్నారు. జనసేన పార్టీలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు. పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే మంచి రోజు చూసి పార్టీలో జాయిన్ అవుతుంది జరుగుతుంది. నేను అడుగుతూ ఉన్నాను, ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు ఎవరైతే 17 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఆయన కోసం రాజకీయంగా ఆయన ఎదగాలనే ఉద్దేశంతో ఆయన కోసం మేము రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్ పోయి అదే సీట్లో ప్రతిపక్షంలోనే కూర్చునే పరిస్థితిలో ఉన్నా తెలిసి కూడా మేము రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళా చేస్తే ఆ రోజు జగన్ గారు అన్న మాటలు ఏమిటంటే 17 మందిని కూర్చోబెట్టుకొని మీరు జీవితాంతం మా గుండెల్లో ఉంటారు, ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి అయితే ఈ 17 మంది మంత్రులుగా ఉంటారు, మిగతా వాళ్ళ తర్వాత అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఆయన ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళా తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, అన్ని చేసాం. మరి నేను అడుగుతా ఉన్న విశ్వసనీయత అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, మంత్రివర్గంలో ఎవరైతే త్యాగం చేసినటువంటి, నేనేదో త్యాగం చేశానని చెప్పుకోవట్లే, మిగతా 15 మంది కూడా ఉన్నారు పాపం. వాళ్ళందరినీ కూడా ఈ 17 మందిలో ఒక్కరినైనా మంత్రిగా ఉంచావా అని అడుగుతా ఉన్నా. కనీసం 4-5 ఇవ్వాలి కదా, కనీసం ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేకపోవడం నిజంగా ఆయన మనస్తత్వం ఒక్కసారి మీ అందరూ కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా, నాకు ఇప్పుడే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి, నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి, అదే పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చేది. కానీ ఈరోజు ఎన్ని రకాలుగా ఇంకా ఆయన మారలా, ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది, మళ్ళీ అదే కోటరీ నడుపుతా ఉన్నాడు. ఎక్కడ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు, మరి ఏం మార్చలేదు, అదే సిస్టమ్, అదే కథ.